డియర్ స్టూడెంట్స్, నేను మీ ఉపేందర్ సార్ని. మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే భక్తి ఉద్యమం. భారతదేశంలో భక్తి ఉద్యమం అనేటటువంటి టాపిక్ మీద మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2 కానీ, తర్వాత గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్లో ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ జాబితాలో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటిది ఇది. అదేవిధంగా మన 2 తెలుగు రాష్ట్రాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే, ఒకే దెబ్బకి 2 పిట్టలని అంటారే, అది ఈ పాఠంలో చాలా 100% వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే, ఇవి మీరు రాసే ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 1 సివిల్ సర్వీస్కి ఈ పేపరు ఇండియన్ హిస్టరీ ఈ పాఠం అనేది ఇండియన్ హిస్టరీ పేపర్లో ప్రత్యేకంగా జనరల్ స్టడీస్కి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులు పడుతున్నాయి. కాబట్టి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, రెండోది దేవాదాయాలకు సంబంధించే ఒక పేపర్ ఉంటుంది. ఈ పాఠానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మొదటి పేపర్కి ఉపయోగపడుతుంది ఇండియన్ హిస్టరీ జాబితాలో జనరల్ స్టడీస్ విభాగంలో, రెండో పేపర్ అయినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేపర్ సపరేట్ పేపర్కి, ఆప్షనల్ పేపర్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అసలు దేవాదాయ శాఖకు సంబంధించిన రెండో పేపర్లో ఈ టాపిక్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అత్యంత కీలకమైనటువంటి టాపిక్ అనమాట ఈ టాపిక్. అంటే ఇప్పుడు తెలివైన విద్యార్థి బాగా గుర్తుపెట్టుకొని చదవాల్సినటువంటి టాపిక్లలో ఈ భక్తి ఉద్యమం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీద అవగాహన పెట్టుకుంటే, ఎంత అద్భుతంగా పెట్టుకుంటే అంత అద్భుతంగా జనరల్ స్టడీస్ పేపర్లో ఇండియన్ హిస్టరీ జాబితాలో ఎరగదీయొచ్చే పేపర్ మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్, ఈ టాపిక్ మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్ని ఆ పేపర్లో ఆడుకోవచ్చు ఒక ఆట. రెండో విషయం ఏంటంటే, దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించిన పేపర్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వేదాలు, ఉపనిషత్తులు, భక్తి ఉద్యమాలు ఇవన్నీ ఆ పేపర్కి అదంతా భక్తి పారవశ్యంతో ఉండే పేపర్ కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ అసలు భక్తి ఉద్యమానికి సంబంధించినయే ఎండోమెంట్ సెకండ్ పేపర్లో దించుతాడనమాట. ఈ పాఠానికి సంబంధించి ఎలా అడగవచ్చు అంటే, భక్తి ఉద్యమం అనేటటువంటి మొట్టమొదటిసారిగా భారతదేశంలో నార్త్ ఇండియాలో స్టార్ట్ అయిందా, సౌత్ ఇండియాలో స్టార్ట్ అయిందా? ఒకవేళ సౌత్ ఇండియాలో స్టార్ట్ అయితే ఏ చక్రవర్తుల కాలంలో స్టార్ట్ అయింది? ఆ రోజుల్లో భక్తి ఉద్యమం నిర్వహించినటువంటి వ్యక్తులను ఏ పేరుతో పిలుస్తారు? నయనార్లు అంటే ఎవరు? ఆల్వార్లు అంటే ఎవరు? అదేవిధంగా త్రిమతాచార్యుల్లో రామాంజనాచార్యుడు, శంకరాచార్యుడు, మాధ్వాచార్యుడు ఏ రాష్ట్రాల్లో పుట్టారు, ఏ ఉద్యమాలు తీసుకొచ్చారు, వాళ్ళ మారు పేర్లతో ఎలా పిలుస్తారు? ఉదాహరణకి ఆదిశేషుని అవతారం అని చెప్పి భక్తి ఉద్యమకారుల్లో ఎవరిని పిలుస్తారు? అదేవిధంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ప్రారంభమైన భక్తి ఉద్యమం తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్ళింది? ఆ తర్వాత ఉత్తర భారతదేశానికి ఏ శతాబ్దంలో వెళ్ళింది? ఏ మహారాష్ట్రలో ఏక్నాథు, తుకారాం, తర్వాత సమర్థ రామదాసు ఏ దేవులని పూజించారు? వాళ్ళు ఏ చక్రవర్తులకి సమకాలికులు? వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంది అనేటటువంటి టాపిక్. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో రామానందుడు కానీ, కబీరు కానీ, వల్లభాచార్యుడు కానీ, భక్త తుకారాం కానీ, సూర్దాస్ కానీ, మీరాబాయి కానీ, చైతన్యుడు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో భక్తి ఉద్యమం నిర్వహించారు, వాళ్ళు ఏ దేవులను పూజించారు, ఏ భాషలో మత ప్రచారం చేశారు, కీర్తనలు ప్రవేశపెట్టింది ఎవరు, భజనలు ప్రవేశపెట్టింది ఎవరు? ఉదాహరణకి భక్తి ఉద్యమంలో ఫస్ట్ లేడీ ఎవరు, ఉమెన్ ఎవరు, ఆమె ఏ దేవుణ్ణి పూజించింది, ఏ భాషలో పద్యాలు రాసింది, పాటలు పాడింది? అక్బర్ చక్రవర్తి మారువేషంలో ఏ భక్తి ఉద్యమకారురాలి యొక్క పాటలు వినటానికి రాజస్థాన్కి వెళ్ళేవాడు? ఎంత అద్భుతమైన ప్రశ్న అండి. మొఘల్ చక్రవర్తి అక్బరు ఏ భక్తి ఉద్యమకారురాలు అయినటువంటి పాటలు వినటానికి మారువేషంలో రాజస్థాన్ వెళ్ళేవాడు? ఏ భక్తి ఉద్యమకారుడు బెంగాల్లో పుట్టి ఎక్కువ కాలం పూరి జగన్నాథ క్షేత్రంలో గడిపాడు? భజనలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? అంటే భక్తి ఉద్యమంలో భజనలను ప్రారంభించిన వాళ్ళు ఎవరు? కీర్తనలను ప్రారంభించిన వారు ఎవరు? కీర్తనలు. గురునానక్ భక్తి ఉద్యమంలో సిక్కు మతాన్ని పెట్టాడు. గురునానక్ ఇన్స్పిరేషన్ ఎవరు? కబీరా, రామానందుడా, వల్లభాచార్యుడా, చైతన్యుడా? అదేవిధంగా భక్తి ఉద్యమంలో పర్టికులర్గా శంకరాచార్యుడు తీసుకొచ్చినటువంటి లేదా స్థాపించినటువంటి శంకర మఠాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, వాటిని ఏ పేరుతో పిలుస్తారంటాడు. రేపు ఎగ్జామ్లో కావాలని ఏమంటాడో తెలుసా? శంకరాచార్యుడు స్థాపించిన
పీఠాలను శంకర మఠాలని తూర్పు నుంచి పడమరకు అమర్చండి లేదా పడమర నుంచి తూర్పుకు అమర్చండి అంటాడు. అసలు అవి తూర్పు నుంచి పడమరకు అమర్చాలన్నా పడమర నుంచి తూర్పుకు అమర్చాలన్నా అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో నీకు తెలియాలి, వాటిని ఏ పేరుతో పిలుస్తారో తెలియాలి, ఎన్ని స్థాపించాడో తెలియాలి. అర్థమైనా? కేరళలో కాలడి అనే గ్రామంలో జన్మించి భక్తి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? దేవాలయంలో మొదటిసారిగా పూజారిగా పనిచేసి భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? కులోత్తంగ చోళుడితో శత్రుత్వం ఉండటంతో హోయసాల రాజ్యానికి వెళ్ళినటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరు? అర్థమైనా? ఈ క్రింది ఏ భక్తి ఉద్యమకారుని ఆనాడు తమిళనాడు చక్రవర్తి రాజ్య బహిష్కరణ చేశాడు? భక్తి ఉద్యమంలో నువ్వు బండని పూజిస్తే భగవంతుడు కనిపిస్తే నేను కొండనే పూజిస్తాను, నాకు భగవంతుడు కనిపిస్తాడా అని చెప్పి మధ్యయుగ కారల్ మార్క్స్గా పేరు పొందిన హేతువాది ఎవరు? ఎవరు మన తెలుగు ప్రాంతంలో పుట్టి బెనారస్లో స్థిరపడి శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేసి తర్వాత కాలంలో మన తెలుగు ప్రాంతాన్ని కృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? అర్థమైనా? అదేవిధంగా భక్తి ఉద్యమం గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగొచ్చు. భక్తి ఉద్యమం భారతదేశంపై మతంలో ఎట్లా ప్రభావం చూపించింది, భాషలో ఎలాంటి ప్రభావం చూపించింది, స్త్రీ పురుషుల సమానత్వంలో ఎలాంటి ప్రభావం చూపించింది, సామాజిక న్యాయం అన్ని కులాల వాళ్ళని భక్తి ఉద్యమంలో తీసుకొచ్చి నీ క్రింది భక్తి ఉద్యమకారుడు ఎవరు? నేను చెప్తున్నా కదా, వీటన్నిటికీ అద్భుతమైన సమాధానం చెప్పాలంటే మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్లో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పాఠం అత్యంత కీలకమైన పాఠం, ఇందులో తిరుగులేదు. నేను మళ్ళీ చెప్తున్నా, జనరల్ స్టడీస్ విభాగానికి ఇది చాలా అవసరం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇంకా చాలా అవసరం, ఇందులో తిరుగులేదు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఉపేందర్ సార్ చెప్పింది 100% నిజం రా అనుకుంటారు. ఈ ఒక్క పాఠం గ్రిప్ ఉంటే ఆడిందే ఆట పాడిందే పాట, జుట్టున్నోడు కొప్పు ఏదైనా వేసుకోవచ్చు అన్నట్టు ఈ భక్తి ఉద్యమం అనేటటువంటి టాపిక్ మీద అవగాహన ఉంటే భారతదేశంలో ఏ పోటీ పరీక్షలు హిస్టరీ జాబితాలో ఎరగదీయచ్చు ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విషయంలో ఇక అసలు నాకు తిరుగులేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు వస్తాయని చెప్పుకునేటటువంటి టాపిక్ ఇది. దీని గురించి మనం చాలా డెప్త్గా అధ్యయనం చేద్దాం. చూడండి, భక్తి ఉద్యమం. అసలు భక్తి ఉద్యమం అనేది పక్కన పెట్టి ఉద్యమం లేదా విప్లవం అంటే అర్థం ఏంటి? విప్లవం లేదా ఉద్యమం అంటే మన చరిత్రలో ఏ కోణంలో చెప్పుకుంటారు అని అంటే, భక్తి అనేది కొద్దిసేపు పక్కన పెడదాం. ఉద్యమం లేదా విప్లవం రెండు సమాన అర్థాలు కాబట్టి విప్లవం అన్న ఉద్యమం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక రంగంలో అకస్మాత్తుగా కానీ కాలక్రమంగా కానీ, చూడండి అకస్మాత్తుగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కానీ కాలక్రమంగా కానీ వచ్చేటటువంటి మార్పుని ఏమంటారంటే ఉద్యమం లేదా విప్లవం అనే పేరుతో పిలుస్తారు. ఓకే కదా? మిగతా విషయాల్లో అంటే పాలిటీలో ఎకానమీలో వాటికి అర్థాలు ఏమో నాకు తెలియదు, కానీ హిస్టరీ పరిభాషలో ఉద్యమం లేదా విప్లవం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక రంగంలో అకస్మాత్తుగా కానీ లేదా కాలక్రమంగా కానీ వచ్చేటటువంటి మార్పుని ఏమంటారంటే ఉద్యమం లేదా విప్లవం అనే పేరుతో పిలుస్తారు. మరి భక్తి అనే రంగంలో వచ్చిన ఉద్యమం కాబట్టే దీన్ని భక్తి ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. అదేంటి, భక్తిలో కూడా ఉద్యమాలు వస్తాయా, విప్లవాలు వస్తాయా అంటే వచ్చాయి. భారతదేశంలో హిందూ మతం అనేటటువంటిది కొన్ని సంవత్సరాలు కాదు, తరాల తరబడి అనుసరిస్తున్నటువంటి మతం హిందూ మతం. భారతదేశ పుణ్యభూమిలో ఏ మతానికి లేనటువంటి ప్రాధాన్యత హిందూ మతానికి ఉన్నది. అందుకని ఈ దేశాన్ని వేద భూమి, తర్వాత బ్రాహ్మణ భూమి, హైందవ భూమి అనే రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆర్యులు అనేటటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో పూజా విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేశారు. ఆర్యులు అనేటటువంటి వాళ్ళు భారతదేశానికి రాకముందే సింధు నాగరికత కాలంలోనే దేవులను పూజించారు, పశుపతిని పూజించారు, అమ్మతల్లిని పూజించారు. కాకపోతే సింధు నాగరికతలు అమ్మతల్లిని పశుపతిని పూజించే విధానంలో వాళ్ళు పాటలు పాడలేదు, పద్యాలు పాడలేదు, జస్ట్ దేవుడి ముందు నిలబడి దండం పెట్టుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఆనాడు సాహిత్యం కానీ మనకేది కూడా అందుబాటులో లేదు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాహిత్యం దేవుణ్ణి ఎలా పూజిస్తే, దేవుణ్ణి ఎలా మనం కీర్తిస్తే, దేవుణ్ణి ఎలా ఆరాధిస్తే భగవంతుడికి భక్తుడు అనుసంధానమై లేదా భక్తుడికి భగవంతుడు అనుసంధానమై తన కోరికలు తీర్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడో పర్ఫెక్ట్గా ఎవరి కాలం నుంచి మన భారతదేశంలో వచ్చిందంటే ఆర్యుల కాలం నుంచి వచ్చింది. ఆర్యులు వచ్చిన తర్వాత పూజలు ఎలా చేయాలనే విషయం మీద యజుర్వేదం రాశారు.
అదేవిధంగా దేవుణ్ణి కీర్తించాలంటే ఎలాంటి పాటలు పాడాలనే విషయం మీద సామవేదం రాశారు. అదేవిధంగా యజ్ఞాలు, యాగాలు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విషయాలను తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి పురాణాలు, అద్భుతమైన తర్వాత ఇతిహాసాలు, ఇవన్నీ కూడా మనకి లెక్కలేనవి సంస్కృత భాషలో అందించారు ఆర్యులు. అయితే ఆర్యులు అనేటటువంటి వాళ్ళు భారతదేశంలో హిందూ మతం మీద ప్రగాఢమైన ముద్ర వేశారు. ప్రగాఢమైన ముద్ర. ఆ ముద్ర ఎట్లా శృతివాంగ్మయమని, స్మృతివాంగ్మయమని రకరకాల పద్ధతిలో పుస్తకాల రూపంలో మనకి అసలు అద్భుతమైనటువంటి సాహిత్య సంపదనిచ్చి వెళ్ళారు. అయితే ఆ తర్వాత కాలంలో భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హిందూ మతానికి ప్రాధాన్యత విపరీతంగా పెరగటంతో బ్రాహ్మణాధిపత్యం పెరిగి బ్రాహ్మణుల మీద కోపంతో క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు అనేటటువంటి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి హిందూ మతానికి డామినేషన్ తగ్గితే ఇండైరెక్ట్గా బ్రాహ్మణులకు డామినేషన్ తగ్గుద్దన్న ఉద్దేశంతో కొత్త మతాలను స్థాపించడానికి ప్రోత్సాహం ఇచ్చారు. అలా వచ్చిన మతాలే జైన మతం కానీ, బౌద్ధ మతం కానీ. ఈ మతాల ప్రభావం వల్ల కొంతవరకు తన వెలుగుని, తన వైభవాన్ని, తన ప్రఖ్యాతి, తన స్థానాన్ని కోల్పోయిన మతం ఏదంటే వైదిక మతం. అదే హిందూ మతం. జైన మతం, బౌద్ధ మతం లాంటి మతాలు ఉత్తర భారతదేశం మొత్తం బాగా ప్రచారం పొందటం, ఆ మతాలు అహింసని, యజ్ఞయాగాలని, వీటిని అహింసని చేయాలని, యజ్ఞయాగాలు వద్దని ఆ విషయాల్ని ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళటం వల్ల ఏమైందంటే హిందూ మతానికి ప్రాధాన్యత తగ్గింది. హిందూ మతానికి ప్రాధాన్యత తగ్గేసరికల్లా అసలు ఈ దేశం హిందూ దేశం అనే ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. ఆ సమయంలో తమిళనాడు ప్రాంతంలో పర్టికులర్గా పల్లవులు అనేటటువంటి రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు తమిళనాడులో నయనార్లు, ఆల్వార్లు అనేటటువంటి భక్తి ఉద్యమకారులు తిరిగి హిందూ మతానికి వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమాన్ని మనం భక్తి ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. అంటే భక్తి అనే రంగంలో, భక్తి అంటే భగవంతుణ్ణి కీర్తిస్తే చాలు, భగవంతుని కీర్తిస్తే చాలు, ఆయన లీలల్ని మనం కొనియాడితే చాలు, వీటికి ఆడంబరాలు అవసరం లేదు, అర్థమైన హడావుడి అవసరం లేదు, ప్రేమతో భగవంతుని చేర్చుకోవాలి. ఉదాహరణకి రాధ శ్రీకృష్ణుని పొందాలని ఎంత ప్రయత్నం చేసింది. ఒక వాస్తవమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారంటారు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారంటారు. రుక్మిణి శ్రీకృష్ణుడి భార్య, సత్యభామ శ్రీకృష్ణుడి భార్య. వీళ్ళందరికంటే కూడా కృష్ణుడిని పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? రుక్మిణి శ్రీకృష్ణుడని చాలా తక్కువగా పిలుస్తారు, సత్యభామ శ్రీకృష్ణుడని చాలా తక్కువగా పిలుస్తారు. కానీ శ్రీకృష్ణుడు అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ఎవరంటే రాధాకృష్ణులు అనేదే ఎక్కువగా మనం జనాలు పలికేటటువంటి మాట. అర్థమైనా? శ్రీకృష్ణుని 16,000 మంది గోపికలు అన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు అని మనం చెప్పుకున్నా, ఆయన్ని పిలిచేటప్పుడు మాత్రం ఆయన పేరు పక్కన రాధా అనేటటువంటి పేరు పెట్టుకున్నారు. అంటే రాధాకృష్ణుల ప్రేమతత్వం ఎంత అద్భుతమైనటువంటిదో అర్థమైనా. అలాగే రాధ శ్రీకృష్ణుని పొందటానికి ఎంత అంటే ఘోరమైన తపస్సు చేసింది. అది అంటే రాధ శ్రీకృష్ణుని పొందటానికి ఆమె ఎంతగా తప్పించిందో, భగవంతుడైన వ్యక్తిని పొందటానికి భక్తుడనేటువంటి వాడు అంతగా తప్పించాలి. అంటే రాధ చేసినంత ఘోరమైన తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. రాధ కృష్ణుణ్ణి ప్రేమించినట్టు భక్తుడు భగవంతుణ్ణి ప్రేమిస్తే ఆ భగవంతుడు భక్తుడి దగ్గరకు వస్తాడు. అంటే కీర్తనల ద్వారా, భజనల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే రాధలాగా ప్రతి భక్తుడు కూడా భగవంతుణ్ణి ఆరాధించాలి. రాధ శ్రీకృష్ణుడు ఎక్కడ గోకులం నుంచి మధురకు వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడిని రాధ అడిగింది, కృష్ణ నువ్వు మళ్ళీ వస్తావా అని. అంటే తప్పకుండా వస్తానని చెప్పాడు. రాధ కోసం శ్రీకృష్ణుడు వచ్చాడు. అలా రావటానికి కారణం ఏంటంటే భక్తి అనేటటువంటిది. అలాగే భగవంతుడు కూడా భక్తుడి కోసం ఉంటాడు. భక్తుడు భగవంతుని ఎప్పుడూ కూడా కీర్తిస్తుంటే ఆయన చేరువవుతాడనే సిద్ధాంతాన్ని భారతదేశంలో తీసుకొచ్చినటువంటి యుగంగా ఈ భక్తి ఉద్యమ యుగం అని పిలుస్తారు. పర్టికులర్గా ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడి స్టోరీ తీసుకుంటే, శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవతల కుమారుడు. ఇతడు గోకులంలో పెరుగుతాడు. గోకులంలో రాధ శ్రీకృష్ణుడికి లవర్గా ఉంటుంది. రాధా శ్రీకృష్ణులు ఇద్దరు కూడా ఆ గోకులంలో అద్భుతమైనటువంటి ఆటపాటలతో కొంతకాలం పాటు గడుపుతారు.
ఆ తర్వాత శ్రీకృష్ణుడికి ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే తన తండ్రిని తల్లిని తన మావైనటువంటి కంసుడు చెరసాల్లో వేశాడు, నువ్వు ఖచ్చితంగా రావాలి, నీ తల్లిదండ్రులను కాపాడుకోవాలని చెప్తే రాధని విడిచి కృష్ణుడు తన కర్తవ్యాన్ని నిర్వహించటానికి మధురకు వెళ్తాడు. వెళ్తున్నప్పుడు రాధ శ్రీకృష్ణుని అడుగుద్ది, కృష్ణ నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నా దగ్గరికి వస్తావు కదా అంటే తప్పకుండా వస్తానని వెళ్తాడు. కృష్ణుని పొందటానికి రాధ ఏ కొబ్బరికాయలు కొట్టలేదు, ఏ అంబికా దర్బార్ బత్తి వెలిగించలేదు, ఏ ఉపవాసాలు ఉండలేదు. ప్రత్యేకంగా ప్రేమతో ఆయన్ని తప్పించేది, కృష్ణ కృష్ణ అని తప్పించేది. ఆ కృష్ణ అని ఆమె తప్పించబట్టే శ్రీకృష్ణుడు తన కర్తవ్య బోధ చేసి కర్తవ్యం నిర్వహించినాక వచ్చి మళ్ళీ రాధని చేరుకున్నాడు. అంటే భగవంతుడు అనేటటువంటి వ్యక్తి భక్తుడికి దగ్గర కావాలంటే ఏ కొబ్బరికాయలు అవసరం లేదు, ఏ అంబికా దర్బార్ భక్తి అవసరం లేదు, ఏ ఆరతి కర్పూరాలు అవసరం లేదు. తపన రాధ శ్రీకృష్ణుని పొందటానికి ఎంత తప్పించిందో భక్తుడనేవాడు భగవంతుని పొందటానికి అంత తప్పించాలి. అంటే ప్రేమే దానికి ఆయుధం. అర్థమైనా? భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానమైనది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ద్వారా నువ్వు మోక్షాన్ని పొందవచ్చు. నువ్వు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు, అశ్వమేధ యాగాలు రాజస్వ యాగాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రేమే. చూడండి, రాధాకృష్ణులు అంటాం కానీ రుక్మిణి శ్రీకృష్ణ అనం, సత్యభామ శ్రీకృష్ణ అనం. 16,000 గోపికలున్న కృష్ణుడిని ఎవరి పేరుతో పిలుస్తారంటే రాధతోనే పిలుస్తారు. అట్లే రాధ శ్రీకృష్ణుడి పేరు పక్కన ఎలా ఉండిపోయిందో భగవంతుడి పక్కన భక్తుడి పేరు అలా ఉండిపోవాలంటే నువ్వు ప్రేమతో దేవుని గెలుచుకో, ప్రేమతో దేవుని కొలుచుకో. రెండవది ఏంటంటే జ్ఞానంతో దేవుని కొలుచుకో. ఆడంబరాలు అవసరం లేదు, అర్థమైనా అని చెప్పేటటువంటి ఉద్యమే ఈ భక్తి ఉద్యమం. ఈ భక్తి ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు చైతన్యుడు కానీ, మీరాబాయి కానీ, గురునానక్ కానీ, ఓకేనా, వల్లభాచార్యుడు కానీ ఎంతోమంది ఉన్నారు. అంతకంటే ముందు తమిళనాడు ప్రాంతంలో నయనార్లు ఆల్వార్లు అనేటటువంటి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. చూడండి, భారతదేశంలో ఫస్ట్ భక్తి ఉద్యమం అంటే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది నయనార్లు ఆల్వార్లు. ఓకేనా, నయనార్లు ఆల్వార్లు అనేటటువంటి వాళ్ళు గుర్తుకు రావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు గత చరిత్రలు ఏది బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే చెప్తున్నానో వాటిని మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకొని అవి చదివితే చాలు. అర్థమైనా? మీకు చెప్పాల్సిన దానికంటే కూడా నేను ఎక్కువే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, భక్తి ఉద్యమం భారతదేశంలో అసలు భక్తి ఉద్యమం రావటానికి అసలు కారణం ఎక్కడ అంటే తమిళనాడు ప్రాంతం. తమిళనాడు ప్రాంతంలో ఫస్ట్ సారిగా భక్తి ఉద్యమం అనేటటువంటి వచ్చింది తమిళనాడుగా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఓకేనా, తమిళనాడు ప్రాంతంలో ఎవరి కాలంలో అంటే కాంచీపురం లేదా కంచి అంటాం మనం, కంచి. ఆ కంచిని రాజధానిగా చేసుకొని పల్లవులు అనేటటువంటి రాజులు, మళ్ళీ ఆ పల్లవుల్లో కూడా మహాపల్లవులు అని ఉంటారు. ఎందుకంటే పల్లవులు 2 రకాలు, ప్రాచీన పల్లవులు ఉన్నారు, మహాపల్లవులు ఉన్నారు. మహాపల్లవుల కాలంలో లేదా నవీన పల్లవుల కాలంలో, ఓకేనా, మహాపల్లవులు లేదా నవీన పల్లవుల కాలంలో తమిళనాడు ప్రాంతంలో కాంచీపురంలో ప్రత్యేకంగా ఫస్ట్ సారిగా భారతదేశంలో భక్తి ఉద్యమం వచ్చింది. ఆ భక్తి ఉద్యమం నిర్వహించిన వాళ్ళని నయనార్లు ఆల్వార్లు అనే పేరుతో పిలుస్తారు. చూడండి, లార్డ్ శివ సోది లేకుండా స్ట్రైట్గా లార్డ్ శివని కొలిచినటువంటి వారిని ఏమంటారంటే నయనార్లు అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజుల్లో హరిహరులు ఈ ఇద్దరే దేవుళ్ళని చెప్పి తమిళనాడు మొత్తం మారుమోగించారు 2 జంటలు. 2 జంటలు అంటే ఒక జంట నయనార్లు, ఒక జంట ఆల్వార్లు. ఓకే కదా. నయనార్లు అనేటటువంటి వాళ్ళు లార్డ్ శివని పూజించారు. ఇది 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు తమిళనాడు ప్రాంతంలో బాగా భక్తి ఉద్యమం నడిపినటువంటి దశ అన్నమాట. ఈ దశలో పర్టికులర్గా నయనార్లలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు అసలు మొత్తం నయనార్లు ఎంతమంది అంటే 63 మంది సన్యాసులు ఉన్నారు. ఓకేనా, 63 మంది సన్యాసులు. ఇక్కడ ఇందులో ఎలాంటి అనుమానం లేదు, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చూడండి, తమిళనాడు ప్రాంతంలో మహాపల్లవులు లేదా నవీన పల్లవులు అనే వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం కాలంలో భారతదేశంలో వచ్చిన అంటే తమిళనాడులో వచ్చినటువంటి ఉద్యమాన్ని భక్తి ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. ఈ భక్తి ఉద్యమాన్ని 2 జంటలు నిర్వహించాయి. ఒకటి నయనార్లు అనేవాళ్ళు, 2 ఆల్వార్లు అనేవాళ్ళు. నయనార్లు అనేటటువంటి వాళ్ళు అంటే లార్డ్ శివని పూజించే వాళ్ళు. వీళ్ళు మొత్తం ఎంతమంది అంటే 63 మంది సెయింట్స్ ఉండేవాళ్ళు. ఈ వీళ్ళల్లో ప్రత్యేకంగా సుందరార్ నయనార్లు అనేటువంటి వాడు చాలా ఫేమస్. ఎంతో పాటు అప్పార్
ఓకేనా. అప్పార్ అనేటటువంటి వ్యక్తి చాలా చాలా ఫేమస్గా పేరు పొందారు. సుందరారు అప్పారు. ఈ అప్పారికే మరొక పేరు ఉంటుంది, తిరునావక్కరసు. ఓకేనా, తిరునావక్కరస్ అని చెప్పి ఈయన చాలా ఫేమస్. కాకపోతే ఈయన అసలు పేరు తిరునావక్కరసు, కానీ అందరి చేత అప్పార్ అనే పేరుతో పిలువబడ్డాడు. మళ్ళీ చెప్తున్నా, సుందరారు అనేటటువంటి వాడు ఒక ప్రఖ్యాతి చెందినటువంటి నయనారు. అప్పారు లేదా అలయాసు తిరునావక్కరస్ అనేటువంటి వాడు ఒక ప్రఖ్యాతి చెందిన నయనారు. మీరు పల్లవుల పాఠం చదివితే వెంటనే ఐడియా వస్తుంది. పల్లవులలో ఒకటో మహేంద్ర వర్మకి ఫస్ట్లో హిందూ మతం అంటే ఏమాత్రం ఇష్టం లేదు. అలాంటి మహేంద్రవర్మని శైవ మతంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే అప్పార్. ఆయనే తిరునావక్కరస్ అనే పేరుతో పిలుస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆలువార్లు మొత్తం ఎంతమంది అయ్యా అంటే 12 మంది ఉండేవాళ్ళు. ఓకేనా, వీళ్ళు 63 మంది, వీళ్ళు 12 మంది. ఓకేనా, వీళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారంటే లార్డ్ విష్ణువుని పూజిస్తారు. ఓకే కదా. వీళ్ళల్లో శ్రీ ఆండాల్ ప్రఖ్యాతి చెందినటువంటి మహిళ. భక్తి ఉద్యమంలో తమిళనాడు ప్రాంతం, నేను ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట మీ మైండ్లో దిగబడిపోవాలి. అంతకంటే ముందు మీ నోట్బుక్లు ఇట్లా స్లైడ్స్ రూపంలో వేసుకోవాలి. నయనార్లలోనూ సుందర అప్పార్ అనేటువంటి వాళ్ళు ప్రసిద్ధి చెందిన వాళ్ళైతే, ఆల్వార్లలో ప్రసిద్ధి చెందిన మహిళ ఆండాలు. ఈమెతో పాటు విప్రనారాయణ. ఓకే, విప్రనారాయణ అనేటటువంటి వాడు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఈయన కూడా ఆనాడు ప్రసిద్ధి చెందిన ఆల్వార్గా ఎంతోమందిని వైష్ణవ మతంలోకి వచ్చేటట్టు చేశాడు. ఓకేనా, 5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం కాలంలో తమిళనాడు ప్రాంతంలో మారుమోగిచ్చినటువంటి వాళ్ళు ఈ వైష్ణవ భక్తులైనటువంటి ఆల్వార్లు. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు మనం కాలినడకన వెళ్తుంటాం కదా, కాలినడకన వెళ్తున్నప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే గాలిగోపురం, అలిపిరి దగ్గర నుంచి గాలిగోపురం దగ్గర నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే బ్లాక్ స్టోన్తో పక్కన మనం వెళ్తున్న దారి పక్కన గుళ్ళులాగుంటాయి. అర్థమైన స్టాచ్యూలు, పెద్ద పెద్ద స్టాచ్యూలు పెట్టుంటాయి. గాలిగోపురం దాకా నుంచేమో దశావతారాలు ఉంటాయి, విష్ణుమూర్తి దశావతారాల విగ్రహాలు ఉంటాయి. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం అని అందరూ మోకాళ్ళతో పైకి ఎక్కుతుంటారు, మెట్లు ఎక్కుతుంటారు. ఆ మోకాళ్ళ పర్వతం దాటిన తర్వాత ఒక్కసారి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు గమనించండి. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం దాటిన తర్వాత మళ్ళీ కొంత మనం ఘాట్ రోడ్లో వెళుతుంటే అక్కడ పక్కన విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు ఎవరి అంటే ఆలువార్ల విగ్రహాలు అనమాట. ఈ ఆలువార్లు అనేటువంటి వాళ్ళు 12 మంది విష్ణుమూర్తిని కీర్తిస్తూ అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఆ పాటలను ఏమంటారంటే పాశురాలు అనే పేరుతో పిలుస్తారు. పాశురాలు అంటే విష్ణు భగవానుని మెప్పించటానికి ఆయన్ని ఆరాధిస్తూ వాళ్ళు రాసినటువంటి పాటల్ని పాశురాలు అంటారు. అందుకని చూడు, విష్ణుమూర్తిని మెప్పిస్తూ ఆయన ఆరాధిస్తూ రాసిన ఆ పాటల్ని పాశురాలని. కాబట్టే మన తిరుమలలో అక్కడ ఆయన వాళ్ళ విగ్రహాలను 12 మంది విగ్రహాలను పెట్టి వాళ్ళు రాసినటువంటి పద్యాలని తామ్రపత్రాల మీద రాయించి అక్కడ పేస్ట్ చేశారనమాట. మీరు ఎప్పుడన్నా వీలైనప్పుడు చూడండి. మొత్తానికైతే అది కూడా ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుండాలని చెప్తున్నా నేను. ఓకేనా, మొత్తానికి విష్ణుమూర్తి భక్తులనేమో ఆలువార్లు, శివయ్య భక్తులనేమో నయనార్లు అనే పేరుతో పిలుస్తారు. వీళ్ళిద్దరూ కూడా, ఈ 2 జంటలు కూడా తమిళనాడు ప్రాంతంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భక్తి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఆరాటపడిన ఓకేనా అద్భుతమైనటువంటి భక్తులుగా వీరిని చరిత్రలో చెప్పబడటం జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నయనాలు ఆలువార్లతోనే భారతదేశంలో భక్తి ఉద్యమం స్టార్ట్ అయింది. మీకు డౌట్ రావచ్చు, సార్ వీళ్ళు రాసిన పాశురాలు అన్నారు కదా, మరి శైవ మతాన్ని కీర్తిస్తూ శివుని కీర్తిస్తూ రాసిన పాటలు ఏం లేవా సార్ అంటే తేవారం. వాళ్ళు రాసిన పాటల్ని తేవారం అనే పేరుతో పిలుస్తారు. శివయ్యని మెప్పిస్తూ విష్ణువుని మెప్పిస్తూ రాసిన పాటల్ని పాశురాలు అంటారు. ఇది మనకి ఎగ్జామ్లో 2 తెలుగు రాష్ట్రాల ఎగ్జామ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒకసారి అడిగాడు. ఈ మధ్య కాలంలోనే పాశురంలు అంటే ఏందని అన్నాడు. పాశురాలు అంటే 2 తినుబండారాలు, 2 గ్రంథాలు, 2 రాజ్యాల పేరు విష్ణువుని కీర్తిస్తూ రాసిన పద్యాలని చెప్పి అలా క్వశ్చన్లో అడిగాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. బాగా గుర్తుంచుకోండి. వీళ్ళు రాసిన వాటిని తేవారంటారు. లార్డ్ శివయ్యకి ఇంకా ప్రసిద్ధి చెందిన వాళ్ళు చాలా ఉన్నారు. సుందరారు ఒక భక్తుడు, అప్పారు లేదా తిరునావక్కరస్ అనేటువంటి వాడు ఒక భక్తుడు. అదేవిధంగా మన ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది భక్త కన్నప్ప.
మంచు మోహన్ బాబు గారు తీపిచ్చిన సినిమా భక్త కన్నప్ప కానీ, అంతకంటే ముందు ప్రభాస్ వాళ్ళ పెదనాన్న కృష్ణంరాజు గారు కూడా భక్త కన్నప్ప అనే పేరు మీద సినిమా తీశారు. మన తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా ప్రాంతంలో శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఉన్న శ్రీకాళహస్తి యొక్క దేవాలయం గొప్పతనాన్ని గుర్తించి ఆ తీసిన సినిమాగా సినిమాలని చెప్తారు. ప్రత్యేకంగా భక్త కన్నప్ప అని ఒక మహాభక్తుడు ఉండేవాడు. మీకు తెలుసుగా ఆయన శివయ్యకి తన కంటిని ఈ కళ్ళని ఇచ్చాడని చెప్తారు. ఏదేమైనా అలాంటి భక్తులు ఆ రోజుల్లో తమిళనాడు ప్రాంతంలో భక్తి పారవశ్యాన్ని జనాలందరికీ కూడా అందించారు. ఇది ప్రత్యేకంగా నయనార్లు ఆళ్వార్లకు సంబంధించిన విషయం. ఇకపోతే భక్తి మూమెంట్ అనేటటువంటి భారతదేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అనేది మనం బ్రీఫ్గా ఒకసారి తెలుసుకొని మళ్ళీ అసలు పాఠంలోకి వెళ్దాం. చూడండి, మొత్తానికైతే భారతదేశంలో భక్తి ఉద్యమం ఎక్కడొచ్చిందంటే ఏమని చెప్తాం, సౌత్ ఇండియాలో వచ్చింది. అది సౌత్ ఇండియాలో 5వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయిందని చెప్తారు. ఏదేమైనా 5వ శతాబ్దం నుంచి కొంతమంది స్టార్ట్ అయిందని చెప్తారు, కొంతమంది 6వ శతాబ్దం నుంచి అంటారు. పర్టికులర్గా 5వ శతాబ్దం నుంచి భారతదేశంలో చూడండి, ఇక్కడ 5వ శతాబ్దం నుంచి విష్ణు భక్తులు ప్రచారం చేస్తే నయనార్లు అనేటటువంటి వాళ్ళు 6వ శతాబ్దంలో భక్తిభావాన్ని ప్రచారం చేశారంటారు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోండి, నయనార్లు ముందా ఆళ్వార్లు ముందా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పాలా అంటే ఆళ్వార్లే ముందు, తర్వాత నయనార్లు. అర్థమైంది కదా? కాకపోతే వీళ్ళు 63 మంది, వీళ్ళు 12 మంది, అది కూడా గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే కదా? నెక్స్ట్ విషయం ఏంటంటే 6వ శతాబ్దం లేదా 5వ శతాబ్దం నుంచి వచ్చానంటారు. మరి సౌత్ ఇండియాలో తమిళనాడు ప్రాంతంలో భక్తి ఉద్యమం వస్తే తర్వాత ఏ రాష్ట్రంలోకి వెళ్ళిందంటే మహారాష్ట్ర ప్రాంతంలోకి వెళ్ళింది. మహారాష్ట్ర ప్రాంతంలో ఎప్పుడు వెళ్ళింది, 13వ శతాబ్దంలోకి వెళ్ళింది. ఉత్తర భారతదేశంలోకి భక్తి ఉద్యమం ఎప్పుడు వెళ్ళిందంటే 15వ శతాబ్దంలోకి వెళ్ళింది. మొత్తానికి స్ప్రెడ్ నేషనల్ వైడ్ అంటే 13 నుంచి 15వ శతాబ్దం కాలంలో ఉత్తర భారతదేశంలోకి ఈ భక్తి ఉద్యమం వచ్చింది. నెక్స్ట్ విషయం ఏంటంటే అసలు ఈ భక్తి ఉద్యమం భారతదేశానికి ప్రధానంగా ఏమందించిందంటే రెస్పాన్స్ టు సోషల్ రిజిడిటీ, అంటే సామాజిక న్యాయం. అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే, దళితులని అస్పృశ్యులనే పేరుతో మనం పక్కన పెట్టకూడదు. ఆ దళితులను కూడా మనం భగవంతుని చూడాలి. భక్తుడంటే ఎక్కడో ఉండడు, ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉంటాడు. మనం భగవంతుడు ఉంటాడని ఆ గుడికి ఈ గుడికి వెళ్తున్నాం. సాటి మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని మనం వలర్చుకుంటే సర్వం అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉందని ఒక పాట ఉంటుంది. ఆ పాటని మనం నిజంగా నిరూపించినట్టయితుందని చెప్పి అప్పటి వరకు ఈ భక్తి ఉద్యమం కంటే ముందు అప్పటి వరకు భగవంతుడు అంటే కేవలం ఆలయాల్లోనే ఉంటాడు, భగవంతుడు అంటే ఆడంబరాలని కోరుకుంటాడు, భగవంతుడు అంటే యజ్ఞాలు యాగాలకు ప్రాధాన్యత ఇస్తాడనే భావం పోయి భగవంతుడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు, నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడనే భావం వచ్చింది ఒకటి. రెండోది మూఢనమ్మకాలు, అస్పృశ్యత, స్త్రీని తక్కువ చేయటం, సాటి మనుషుల్ని తక్కువ చేయటం అనే భావం పక్కన పడిపోయి అందరం సమానత్వం అనే భావం ఈ భక్తి ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భక్తి ఉద్యమం తీసుకొచ్చిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని మతాలు ఒకటే, ఇస్లాం మతం నాకంటే తక్కువ అని హిందువులు అనుకోవటం, హిందువులు మాకంటే తక్కువ అని ఇస్లాం మతం వాళ్ళు అనుకోవటం ఇవన్నీ కాదు. సర్వ మతం యొక్క సారం ఏంటంటే సర్వ దేవతారాధన. ఆ దేవతలంతా కూడా ఒకటే కోరుకుంటారు, మనిషి క్షేమం కోరుకుంటారు. మనిషి క్షేమాన్ని కోరుకోవటానికి ఏ భక్తి అయితే మనకెందుకు, ఏ దేవుడైతే మనకెందుకు, ఏ ఆధ్యాత్మిక ప్లేస్ అయితే మనకెందుకు. నేను ఎలా మంచిగా ఉండాలి, నాకెలా అయితే మంచి జరగాలని నేను నా భగవంతుని కోరుకుంటానో అతడు తాను క్షేమంగా ఉండాలని, తనకు మంచి జరగాలని తన భగవంతుని కోరుకుంటాడు. ఏ భగవంతుడైతే మనకెందుకు, మనకి మంచి చేసేవాడు నా భగవంతుడని మనం నమ్మాలి అని చెప్పేటటువంటి సర్వమత సారం సిద్ధాంతం మొట్టమొదటిసారిగా ఏ టైంలో వచ్చిందంటే భక్తి ఉద్యమ కాలంలో వచ్చింది. ఇకపోతే చూడండి, ఇలా కాలంలో చూడండి పర్సనల్ డివోషన్ ఆఫ్ టు డైటీ, అంటే ప్రత్యేకం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క భక్తి భావాన్ని ప్రచారం చేశాడు. మీరాబాయి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకృష్ణుడు, చైతన్యుడు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకృష్ణుడు, రామానందుడు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీరాముడు.
ఓకే కదా. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధించారు. ఆ దేవుడికి మించిన దేవుడు ఇంకొక దేవుడు లేడన్నట్టుగా ప్రచారం చేసి తర్వాత మళ్ళీ అరే నా దేవుణ్ణి నేను పూజించినట్టు నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, నీకు మంచి జరుగుద్ది అన్నట్టుగా వాళ్ళు ఆ భావాన్ని తీసుకొచ్చారు. నేను నా దేవుణ్ణి సంతృప్తి పరచడానికి నేను భజనలు తీసుకొచ్చా అని మీరాబాయి చెప్పింది. నేను నా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నేను కీర్తనలను తీసుకొచ్చానని చైతన్యుడు చెప్పాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క భావం. తులసీదాసు అపర వాల్మీకిగా పేరు పొందాడు. రామచరితమానస రాశాడు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ కూడా మారుమోగిపోతున్నటువంటిది ఏదంటే రామచరితమానస ఫేమస్.